మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. శ్రీశైలం, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఇక భక్తుల సౌకర్యం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీశైలానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. క్షేత్రంలో ఈ రోజు విశేషం. ఎందుకంటే రేపే కదండి శివరాత్రి అంటేనే గుర్తొచ్చేది ఉపవాసం, జాగరణ. మిగతా పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి రోజు ఇవే ప్రత్యేకం. రాత్రి సమయంలో పూజలు చేయడం శివరాత్రి రోజునే చూస్తూ ఉంటాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కొట్టదు అంటారు. అందుకే పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణ, విభూతి ధారణలు చేస్తారు. ఇక ఈ పండుగ రోజు కఠినమైన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. ఇక మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూలు, ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఇక శివాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. పాలాభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. మహాశివరాత్రి రోజున శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో భక్తి భావాలతో నిండిపోతాయి. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా అదే రోజు లింగోద్భవం జరిగిందని చెప్తుంటారు. పరమశివుడు పురుషుడిని సూచించగా పార్వతీమాత ప్రకృతిని సూచిస్తుంది. ఇక సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. ఇక అందుకని మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఎవరైతే భక్తితో మహాశివరాత్రి రోజున శివుడిని పూజిస్తారో, ఉపవాసం, జాగరణ, దీక్షలను ఆచరిస్తారో వారికి శుభాలు, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని నమ్మకం. భక్తులు పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే కాదు, ఏ వ్యసనం ఉన్నా వాటిని వీడేందుకు ఆ రోజునే ప్రయత్నం మొదలు పెడితేనే ఫలితం పొందుతారని ప్రగాఢ నమ్మకం. గరుడ, పద్మ, స్కంద, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా ఈశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. అంతేకాదు, మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబు నీళ్లు పోసినా తన ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. క్షేత్రంలో ఈ రోజు విశేషం. ఎందుకంటే రేపే కదండి ఆ
శివాలయాల్లో భక్తుల రద్దీ అయితే కనిపిస్తుంది. శ్రీశైలంలోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు లక్షల సంఖ్యలో ఆ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ఏదైతే మహాశివరాత్రి అంటేనే మల్లికార్జున బ్రహ్మరాంబ ఏదైతే అష్టదశ శక్తిపీఠము జ్యోతిర్లింగం ఒకే చోట ఉండడము దక్షిణ కాశీగా పిలువబడేటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీశైలం అంటేనే మహా శివుడు ఉంటున్నాడు. ఇక్కడ శివుడు ఇక్కడే ఉద్భవించాడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు పోటెత్తుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఓం నమ శివాయ శంభో శివశంకర అంటూ మొత్తం ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రం అంతా పిక్కటిలేలా శివనామ స్మరణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామా. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? బాగున్నాయండి. శ్రీశైలం ఏ సమయం ఎట్లున్నాయి ఏర్పాట్లు? బాగా చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. ఎక్కడి నుండి వచ్చారు? వావిలాల తెలంగాణ రాష్ట్రం, గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, మహబూబ్ నగర్ నుంచి. ఏం లేదు, బాగున్నాయండి. ఈసారి లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి బాగుంది. ఈడే సుండిపేట బాగుంది సార్. శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే పరమశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శివస్వాములు అదేవిధంగా మాల ధరించి శివస్వాములు అదేవిధంగా ఎవరైతే శివనామ స్మరణ చేసుకుంటూ 21 రోజు అర్ధమండలము అదేవిధంగా 41 రోజు మండలము దీక్షలను చేసినటువంటి శివస్వాములు కానీ పెద్ద ఎత్తున వస్తున్నారు. ఓం నమ శివాయ శంభో శివశంకర అంటూ నినాదాలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఈ స్వాములు చూడొచ్చు మనం మొత్తం బారికేడ్లలో స్వాములు మల్లికార్జున్ని బ్రహ్మరామని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం కనిపిస్తుంది. అనేక మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం ఈ నల్లమల అటవీ ప్రాంతం అంతా ఓం నమ శివాయ శంభో శివశంకర్ అంటూ మొత్తం మారమోగుతున్న పరిస్థితి. వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మల్లన్నని అదేవిధంగా బ్రహ్మరామని దర్శించుకుంటే అనేక సమస్యలు తీరుతాయనేది భక్తులతో మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుండి వచ్చారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మేము అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వచ్చాము. గతంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. పోలీసు వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా శ్రద్ధగా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా భక్తులకు ఇబ్బంది కలుక్కోకుండా వాటర్ అయితేనేమి వాటర్ ఇస్తున్నారు, అడుక్కడుకు వాటర్ ఇస్తున్నారు. మంచిగా దర్శన సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. సౌకర్యాలన్నీ బాగా పెట్టినారు సార్. తాడపత్రి సార్, తాడపత్రి దగ్గర నుంచి వచ్చాము. మేము తాడిపత్రి నుంచి పాదయాత్రకు వచ్చాము. అటవీ ప్రాంతంలో ఎట్లుంది పరిస్థితి? అటవీ ప్రాంతంలో కూడా భోజనాలు చాలా చక్కగా పెడుతున్నారు. వాటర్ ఫెసిలిటీ అయితేనేమి అక్కడక్కడ వాటర్ ట్యాంకులు పెట్టారు. బాగా భోజన వసతికి ఏమి ఇబ్బంది లేదు. అక్కడక్కడ అటవీ శాఖ వారు కూడా ప్రొటెక్షన్ ఇచ్చి బాగా మంచిగా అందరినీ సహకరిస్తున్నారు. మొత్తం శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటే అధికారులంతా ప్రత్యేకంగా దృష్టి సారించాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఇక్కడ శివుడు వెలిసినటువంటి శివుడు వెలిచాడు ఇక్కడ. అందుకోసమే మహాశివరాత్రి అంటేనే భక్తులకు మాత్రం పెద్ద ఎత్తున శివనామ స్మరణ చేస్తూ ఓం నమో శివాయ శంభో శివశంకర అంటూ మొత్తం శ్రీశైలం గిరులన్నీ పిక్కటిలే విధంగా శివనామ స్మరణ చేస్తూ శివ జపం చేస్తున్న ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. భక్తులు చిన్నారులతో కలిసి వస్తున్న సందర్భం కనిపిస్తుంది. మహిళలు అదేవిధంగా వృద్ధులు చిన్న పిల్లలతో కలిసి వస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారా పిల్లల్ని? ఎక్కడి నుండి వచ్చినారు? కర్నూలు. ఎట్లుంది బాగుంది, ఫ్రీగానే తెలుస్తుంది. మంచిర్యాల ఎట్లుంది దర్శనం? బాగుంది. ప్రత్యేకత ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం? ఇది నేను రావడం మొదటిసారి. ఇంకా చాలా ఎక్సైటింగ్ ఉన్నా దేవుడిని చూడడానికి.
దంపతుల దర్శనంతో వచ్చాము. బాగుండే సదుపాయాలన్నీ బాగున్నాయి. ఎక్కడి నుండి వచ్చారు? మేము రాయచోటి నుంచి వచ్చినాము. బాగా అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగా పెట్టినారు. చాలా మంచి అన్నదానం బ్రహ్మాండంగా ఉన్నాయండి ఏర్పాట్లు. బాగుంది దర్శనం, అంత మంచి జరుగుతుంది. శివరాత్రి పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. తాగనీటి వసతిని కల్పించారు. అదేవిధంగా ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు అని చూస్తున్నాం మనం. భక్తులకు మాత్రం ప్రత్యేకంగా ఎవరైతే శివ స్వాములు అదేవిధంగా సేవ చేసేటువంటి కార్యకర్తలు శివనామ స్మరణం చేస్తూ సేవ చేయడానికి సేవకులు ఇక్కడ ఉంటున్నారు. మజ్జిగ వాటర్ ఇస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రతి భక్తునికి ఇబ్బంది లేకుండా వీరు మజ్జిగ అదేవిధంగా వాటర్ సౌకర్యాలు కల్పించారు. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం నుండి.